నమస్కారం. నా పేరు సహస్ర. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నా విషయం వచ్చేసి కాలములు. కాలములు 3 రకాలు. అవి భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. భూతకాలం జరిగిపోయిన పనిని గురించి తెలియజేయనది భూతకాలం. అంటే ముందే అయిపోయిన పనిని గురించి తెలియజేయనది భూతకాలం. వర్తమాన కాలం ఇప్పుడు జరుగుతున్న పనిని గురించి తెలియజేయనది వర్తమాన కాలం. అంటే ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న పనిని గురించి తెలియజేయనది వర్తమాన కాలం. భవిష్యత్ కాలం జరగబోయే పనిని గురించి తెలుపునది భవిష్యత్ కాలం. అంటే తర్వాత జరగబోయే పనిని గురించి తెలియజేయనది భవిష్యత్ కాలం. ఉదాహరణ, శ్రీరాముడు అడవికి వెళ్ళెను, అది వచ్చేసి భూతకాలం కిందికి వస్తుంది. శ్రీరాముడు అడవికి వెళ్తున్నాడు, అది వచ్చేసి వర్తమాన కాలం కిందికి వస్తుంది. శ్రీరాముడు అడవికి వెళ్తాడు, అది వచ్చేసి భవిష్యత్ కాలం కిందికి వస్తుంది. మా నాన్న వచ్చాడు, అది వచ్చేసి భూతకాలం కిందికి వస్తుంది. మా నాన్న వస్తున్నాడు, అది వచ్చేసి వర్తమాన కాలం కిందికి వస్తుంది. మా నాన్న వస్తాడు, అది వచ్చేసి భవిష్యత్ కాలం కిందికి వస్తుంది. ధన్యవాదాలు.